ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ ఓ యువకుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీహార్లోని బెగూసరాయ్కు చెందిన శ్రవణ్ షా అనే ఈ వీరాభిమాని మోదీ హాజరయ్యే సభలకు హనుమంతుని వేషధారణతో వెళ్తుంటాడు. తాజాగా ప్రధాని మోదీ పాల్గొన్న 160వ ర్యాలీకి కూడా హాజరై తన భక్తిని చాటుకున్నాడు. శ్రవణ్ షా కాషాయ వస్త్రాలు ధరించి తలపై బీజేపీ గుర్తైన కమలం ఆకారంలో ఉన్న టోపీని పెట్టుకొని ఒక చేతిలో నమో బీజేపీ అని రాసి ఉన్న గదను, మరో చేతిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలిసి ఉన్న ఫోటోలతో కూడిన బ్యానర్ను పట్టుకుని ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. బీహార్లో జరిగే బహిరంగ సభల్లో అతడు సుపరిచితమైన ముఖంగా మారిపోయారు. ఈ సందర్భంగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ శ్రవణ్ ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇది నేను హాజరవుతున్న ప్రధాని మోదీ 160వ సభ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కోసం నేను దేశమంతా చెప్పులు లేకుండా నడుస్తానంటూ కూడా తెలిపారు. పేదలు, మహిళలతో సహా అందరి కోసం ప్రధాని ఎంతో చేశారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన తొలి ప్రధాని ఆయనే. అందుకే ఆయనకు సామాన్యుల కష్టాలు బాగా తెలుసని వివరించాడు.